ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. జోషువ 24:15. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. But as for me and my house, we will serve the Lord. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన దినాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ చూసినట్లయితే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశమునకు తీసుకొచ్చారు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము. పిల్లరా, వారు జ్ఞాపకం చేస్తూ దేవుడు ఏ విధముగా వారు నడిపించారో, ఏ విధముగా వారి యొక్క సమస్త అవసరతలు తీర్చారో, ఈ విధముగా వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అని వారికి మరొకసారి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నా ప్రియ సహోదరి, ఈ విధమైనటువంటి దృఢ నిశ్చయంతో మనము కూడా దేవుని సేవించినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశములు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చూస్తామండి. దేవుని కార్యములు మన జీవితం నెరవేర్చబడతాయి. వారికి 2 ఆప్షన్స్ పెట్టినాడు. దేవుని సేవించినట్లయితే మీ జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని చూస్తారు. సేవించకపోయినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటారో అవి చెప్తూ వచ్చినాడు. పిల్లరా, ఈ ఉన్నతమైన దేవుణ్ణి సేవించినట్లయితే, మనం ఆరాధించినట్లయితే, ప్రేమించినట్లయితే అది మనకి, మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదమైన సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరికి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఉన్నవాడు, అనువాడు, సత్యవంతుడు ప్రభువా, సజీవమైన దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, మా ప్రార్థన, మా విన్నపులు ఆలకించే దేవుడు, తగిన సమయంలో మీరు మీ యొక్క ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, మా జీవితాల్ని బాగు చేసి ఉద్ధరించే దేవుడు, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. యెహోషువ ఎలాంటి దృఢ నిశ్చయంతో ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నారు, మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ప్రభువా, మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని సేవించి, మిమ్మల్ని ఆరాధించి మీ మాట విన్నట్లయితే, మీ అందు విశ్వాసం ఉంచినట్లయితే అది మాకు, మా కుటుంబాలకి ఎంతో మేలునైనా. అన్ని విధములుగా కూడా సమాధానము, సంతోషాన్ని చూస్తాం. అంతకంటే ముఖ్యంగా మా ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ యొక్క రక్షణ సునాదం వినిపించబడుతుంది. ఇలాంటి కృపను మాకు, మా కుటుంబాల్లో దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ఏ సమస్యలతో, ఈ యొక్క ఇరుకు ఇబ్బందుల్లో మా ప్రియ వాక్యాన్ని వింటున్నారో నాకు తెలియదు, కానీ మీరు వారి హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ప్రభువా, వారి యొక్క ఆశ, వారి యొక్క కోరిక, వారి యొక్క ఉద్దేశములు ఏమైనప్పటికీ ప్రభువా, మీ చిత్తంలో అవన్నీ కూడా నెరవేర్చబడుగాక సహాయం చేయమని మా కుటుంబాల్లో మీకు ఉన్నతమైనటువంటి ప్రేమను, మీ యొక్క కృపను మెండుగా దయచేయమని, ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని, మరొకసారి వ్యాధగ్రస్తులు ముట్టండి, బాగు చేయండి. ఎవరి అవసరతల కొరకు ప్రభువా మీ ఎదుట సాగిలు పడుతున్నారో ఆత్మీయంగా, శారీరకంగా వారిని బలపరిచి మీ యొక్క ఉన్నతమైన నామమును మహింపరచుకుంటారని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.